చూడు, మన దగ్గరికి ఒక ఉత్తరం వచ్చింది. నిజమే. నా చిన్న పాండా ఈ లేఖ నీకోసమే. అందులో నీ పేరే ఉంది. ఇది బేబీ పాండా మొట్టమొదటి లేఖ. అతను చాలా సంతోషంగా ఉన్నాడు. కానీ అతని ఉత్సాహంలో ఒక కొంటెపిల్ల తోడేలు కిటికీ వెనక నుండి ఇదంతా వినడం అతను గమనించలేదు. నేను ఆశ్చర్యపోతున్నాను. ఆ లేఖలో ఏం రాసిందని అందరికీ ఉత్తరాలు వస్తాయి, కానీ నాకెప్పుడు రాలేదే. చాలా బాగుంది. ఇది ఆహ్వాన పత్రం. అడవికి ఎవరొస్తున్నారో చెప్పు. బెలూన్లమ్మే ఎలుగు కాదు. జోకర్ చిలుక కాదు. ఐస్ క్రీమ్ అమ్మే జిరాఫ్. హురే, 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 హూ. అంటే ఒక ఐస్ మ్యాన్ జిరాఫీ. మీరందరూ చూస్తారు నన్ను ఆహ్వానించకపోవడం ఎంతటి ఏమిటని. మిట్ట మధ్యాహ్నం ఎండ ధాటిగా ఉన్నప్పుడు పిల్ల జంతువులకు ఐస్ క్రీం తినాలనిపించింది. వెదురు చెట్ల దగ్గర గుమిగూడారు. ఐస్ క్రీం జిరాఫ్ కోసం ఎదురు చూస్తున్నారు. కానీ ఎవరూ రాలేదక్కడికి. నేను వేచి ఎదురు చూసి విసిగిపోయాను. ఐస్ క్రీం జిరాఫ్ ఎప్పుడొస్తాడు? సరే, ఈ ఆహ్వానం మీద ఇక్కడ ప్రదేశమే రాస్తుంది కదా. అవునవును, ఏమన్నా సరైన ప్లేస్లోనే ఉన్నాము. సరిగ్గా ఇక్కడే. కాసేపటి తర్వాత ఐస్ క్రీం జిరాఫ్ జంతువుల దగ్గరకు వచ్చాడు విచారంగా. కానీ అతని దగ్గర ఐస్ క్రీం బండి లేదు. మిమ్మల్ని వేచి ఉంచినందుకు నన్ను క్షమించండి, కానీ నా ఐస్ క్రీం కార్టు ఎక్కడికో పోయింది. ఈ ఉదయం నేను నా కారులో స్ట్రాబెర్రీ, కోకో ఇంకా వనిలా ఐస్ క్రీం ఉంచాను. రోడ్డుని గుద్దేశాను. నేను ఒక యాపిల్ వద్ద విశ్రాంతి తీసుకున్నాను. ఆ సమయంలో నది ఒడ్డున నడుస్తున్నప్పుడు నేను చెట్లు పై సువాసన గల ఎర్రటి ఆపిల్లను తిన్నాను. నేను మళ్ళీ బయలుదేరిపోతున్నాను. నేను ఏం చూశానంటే నా ఐస్ క్రీం బండి పోయింది. నేను వెతికాను కూడా. నేను ప్రతి చోట చూశాను, కానీ అది లేదు, లేదు, ఎక్కడా లేదు. బాధపడకు ఐస్ క్రీం మ్యాన్ జిరాఫ్. మేం మీకు సహాయం చేస్తాము. మీ ఐస్ క్రీం బండి వెతకడంలో. నిజంగానా? వాళ్ళందరూ ఐస్ క్రీం బండిని కనుగొనడానికి యాపిల్ చెట్టు దగ్గరికి వెళ్లారు. అదే సమయంలో ఐస్ క్రీం బండిని కిడ్నాప్ చేసిన ఒక కొంటె తోడేలు తన సొంత గుహలో ఆకలితో అన్ని ఐస్ క్రీంలను తినడం మొదలుపెట్టాడు. యామ్ యామ్ యామ్. ఇక ఇవన్నీ నావే. ఇక్కడ నేను కేవలం ఐస్ క్రీం తినగలను, అంతే. బేబీ పాండా ఐస్ క్రీం బండిని వెంబడించాడు. చేతిలో భూతద్దంతో నేలపై టైర్ ట్రాక్స్ ని తన స్నేహితులకు చూపించాడు. ఐస్ క్రీం బండి గుర్తులు ఇక్కడ ఉన్నాయి. ఈ వైపుకు రండి, పదండి. చివరికి పొడవుగా ఉన్న గడ్డి ఉన్న చోటికి వారు చేరుకున్నప్పుడు ఈ గొడవ ముగిసింది. ఓ, ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం? మిత్రులారా, నాకు సువాసన వస్తోంది. మీకు కూడా ఉందా? ఎలా అంటే స్ట్రాబెర్రీ. అవును, ఇది స్ట్రాబెర్రీ సువాసనే. పాండా మరియు అతని స్నేహితులు చెట్టు కాండం మీద అంటుకున్న స్ట్రాబెర్రీ ఐస్ క్రీంను చూశారు. మనం సరైన మార్గంలో ఉన్నామని నేను భావిస్తున్నాను. పదండి, ఈ వైపు. కాసేపటి వరకు అందరూ స్ట్రాబెర్రీ సువాసన వైపు విజయవంతంగా అనుసరించారు. అయితే రహదారి చిత్తడి నేలకి దారితీసినప్పుడు మట్టి వాసనకు స్ట్రాబెర్రీ వాసన రావడం మానేసింది. కేవలం మట్టి వాసనే వస్తోంది. సరే, మనం ఇంత దూరం వచ్చాము, కానీ ఐస్ క్రీం బండి ఎక్కడా కనబడలేదు. ఆహా, ఇది ఐస్ క్రీం బండి కాదు, కానీ పూర్తిగా బురద అంటుకుని ఉంది. ఇలా రండి. అవును, అంతేకాదు,
ఈసారి చక్రం మాత్రమే కాదు, ఇక్కడ ఒక పంజాముద్ర కూడా ఉంది. ఇలా చూడండి, పంజా గుర్తులు. బేబీ పాండా మరియు అతని స్నేహితులు వెంటనే అవి బురద గుర్తులు అని గ్రహించారు. తోడేలు అడుగుల్ని వారు గుర్తించారు. కాబట్టి వాళ్ళందరూ ఆ గుర్తుల్ని అనుసరిస్తూ వాళ్ళు తోడేలు గుహకు వచ్చారు. వారిలో ఒకరు లోపలికి వెళ్ళి ఐస్ క్రీం బండి తీసుకురావాలని నక్క చెప్పింది. కానీ నాకు చాలా భయంగా ఉంది. లేదు లేదు లేదు, నేను చేయలేను. నాకు కూడా చాలా భయం, నేను చేయలేను. "హా? నేను చేయగలను." పాండా ధైర్యంతో ఆ తోడేలు ఉన్న గుహ వైపుకు నడిచాడు. ఆ కొంటె తోడేలు వెంటనే ఎవరో వస్తున్నారని గ్రహించింది. గట్టిగా అరుస్తూ భయపెట్టేందుకు ప్రయత్నించింది. ఎవరది? ఎవరు? లోపలికి రావద్దు. నేను ఒక ఉచ్చును అమర్చాను. మీరు లోపలికి వస్తే గనక నేను మిమ్మల్ని తినేస్తాను. తోడేలు గొంతు విన్న పాండాకు తెలిసింది అతను ఎంతో అనారోగ్యంతో ఉన్నాడని. అందుకే నిర్భయంగా అతని దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళ ఐస్ క్రీం అంతా తిన్నారని చూసింది. ఓ, మీరు చాలా అనారోగ్యంతో ఉన్నారు తోడేలు. నాకు జబ్బు లేదు. ఐస్ క్రీములు అన్నీ నావే, సరేనా? పాండా తోడేలును కష్టపడకుండానే ఒప్పించింది బయటికి తీసుకెళ్ళడానికి. ఇతర జంతువులు మరియు జిరాఫ్ అంత జబ్బున్న తోడేలును చూసి ఆశ్చర్యపోయారు. వారు వెంటనే అతన్ని ఒక రాయి పక్కన కూర్చోబెట్టారు. ఒకరు వేడి ఫ్రూట్ టీ ఇచ్చారు, మరొకటి ఆరోగ్యకరమైన వెదురు సూప్ ఇచ్చారు, మరొకరు అతనికి వెచ్చగా ఉండేందుకు పొడవైన కండువా నువ్వు ఇచ్చారు. ఐస్ క్రీం బండిని దొంగలించకపోతే గనక మనం అందరం కలిసి ఐస్ క్రీములు పంచుకుని తినేవాళ్ళమేమో. ఇంకా మంచి సమయం గడిపే వాళ్ళం మనము. అవును, మీకు చలి కూడా వేసేది కాదు, ఆరోగ్యం కూడా పాడయ్యేది కాదు. మీరైతే నాకు ఆ ఐస్ క్రీం తినిపించే వాళ్ళే కాదేమో కదా, ఎందుకంటే మీరు నన్ను ఆహ్వానించనే లేదు కదా. ఎప్పుడైతే బేబీ తోడేలు తాను ఉత్తరం అందుకోలేదని చెప్పిందో, చెట్టు కొమ్మల వద్ద అతని ఎదురుగా నిలబడిన మొసలిని చూపింది. మీరు అందుకున్న లేఖ చెట్టు కొమ్మలో అక్కడ చిక్కుకుందనుకుంటాను, అందుకే నువ్వు చూడలేకపోయావు. ఓ అలాగా. పోస్ట్ మ్యాన్ కొంగ ఎల్లప్పుడూ యజమానులకు లేఖలు డెలివరీ చేస్తాడు. చూడండి, ఇందులో మీ పేరు కూడా ఉంది. ఆ రోజు నుండి తోడేలు మరింత జాగ్రత్తగా మారింది. అతని మంచి స్నేహితులు మెరుగ్గా చూసుకున్నాడు. ఎందుకంటే అత్యంత ముఖ్యమైన విషయము అతను ఎప్పుడూ మర్చిపోలేదు. అతడి జీవితంలో సంఘీభావం మరియు స్నేహం ఎంతో ముఖ్యము అన్న విషయాన్ని. గోల్డీ లాక్స్ మరియు పాండా కుటుంబం. ఒకానొకప్పుడు అడవిలో చాలా అందమైన భాగంలో ఒక చిన్న ఇల్లు ఉండేది. గోల్డీ లాక్స్ అనే అందమైన కర్ల్స్ ఉన్న ఒక అమ్మాయి ఆ ఇంట్లో నివసించేది. గోల్డీ లాక్స్ ఎంతో అందమైంది. ఆమెని అందరూ చాలా ప్రేమించేవారు. కానీ ఆ అందమైన అమ్మాయి కొన్నిసార్లు చాలా కొంటెగా ఉండేది. ఒకటి, 2, 3 వద్దు. గోల్డీ లాక్స్ అనుకోకుండా ఆమె తల్లి తన కోసం సిద్ధం చేసిన పైని కింద పడేసింది. గోల్డీ లాక్స్, ఇప్పుడు మీరు అల్పాహారం కోసం కొంచెంసేపు వేచి ఉండాల్సి ఉంటుంది, ఎందుకంటే నేను కొత్తదాన్ని చెయ్యాలి. ఇంకో మాట, తోట నుండి బయటికి వెళ్ళొద్దు, నాకు చెప్పకుండా అడవికి కూడా వెళ్ళొద్దు, మంచి అమ్మాయిగా ఉండాలి. అల్పాహారం కోసం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు గోల్డీలాక్స్ ఎంతో ఇబ్బందికి గురైంది. అడవి వైపుకు 1 అడుగు, 2 అడుగులు, లేదు 3 అడుగులు. నన్ను ఎవరైనా చూసే కంటే ముందరే కొంచెం ముందుకు వెళ్తే ఏం జరుగుతుంది?
ఆమె తల్లి వంటగదిలో బిజీగా ఉండగా గోల్డీ లాక్స్ ఒకదాని తర్వాత ఒకటి అడుగులు వేసుకుంటూ తోట నుండి ఆ తర్వాత అడవిలోకి వెళ్ళిపోయింది. ఆ అడవి లోతుల్లో ఎంతో అందమైన వెదురు ఇల్లు ఉండేది. ఒక అందమైన తీపి ఎలుగుబంటి కుటుంబం ఆ ఇంట్లో ఉండేది. అక్కడ ఒక పెద్ద ఫాదర్ పాండా, మధ్య తరహా మదర్ పాండా, ఇంకా చిన్న చిన్న పాండా ఉంది. తల్లి పాండా అందరి ముందు ఉదయం లేచి అల్పాహారం వచ్చి వెనీలాతో వెదురు మ్యాష్ సిద్ధం చేసింది. తండ్రి పాండా వంటగదిలో నుండి వచ్చే తీపి వాసనలకు మేల్కొన్నాడు. అప్పుడు అతను తన బిడ్డలను లేపడానికి వెళ్ళాడు. అయితే నిద్రని ఇంకా ఇష్టపడే బేబీ పాండా మేల్కోలేకపోయింది. కానీ అతను తన ముక్కు మీద మ్యాష్ యొక్క అద్భుతమైన వాసనను అడ్డుకోలేకపోయాడు. చివరకు మేల్కొన్నాడు. పాండా కుటుంబం కలిసి టేబుల్ చుట్టూ కూర్చున్నారు. వారు తల్లి పాండా తయారు చేసిన వెదురు మ్యాష్ని తినడం ప్రారంభించారు. కానీ మ్యాష్ చాలా వేడిగా ఉంది. అమ్మా, నాన్న, మన భోజనం చల్లబడే వరకు అడవిలో కాస్త తిరిగేసి వద్దామా? ఇంకా మనం మరికొన్ని వెదురును సేకరించి సాయంత్రం ఆహారాన్ని కూడా సిద్ధం చేసుకోవాలి. పాండా కుటుంబం వారి భోజనాన్ని టేబుల్ మీద వదిలి వెదురు సేకరించడానికి బయలుదేరారు. ఇంతలో రంగురంగుల సీతాకోక చిలుకలు గోల్డీ లాక్స్ చుట్టుముట్టాయి. అవి అడవి మొత్తం పరిగెత్తుతూ ఉన్నాయి. ఈ అడవి ఎంత అందంగా ఉంది. ఈ సీతాకోకల్ని చూడండి. సీతాకోకల్లో ఒకదాన్ని అనుసరించడానికి ప్రయత్నిస్తుండగా గోల్డీ లాక్స్ అడవి లోపల్లోకి పరిగెత్తుకుని వెళ్ళిపోయింది. చివరకు భారీ చెట్ల మధ్య ఉండిపోయింది. సమయం గడిచే కొద్దీ ఆమె అలసటతో మరియు ఆకలితో ఉంది. ఆమె ఏడుపు దాదాపుగా మొదలుపెట్టింది. కానీ అకస్మాత్తుగా కొంచెం ముందుకు వెదురు ఇంటిని చూసింది. ఆమె ఎంతో ఆనందంగా ఇంటి వద్దకు వచ్చి కిటికీలో నుండి లోపలికి చూసింది. ఆమె లోపల 3 గిన్నెల ఆహారాన్ని చూసింది. ఆమె ఉత్సాహంగా తలుపు దగ్గరకు వెళ్లి 3 సార్లు తట్టింది. తలుపుకు గడియ వేయలేదు. ఆమె కొట్టినప్పుడు అది తెరిచి ఉంది. గోల్డీ లాక్స్ ఎంతో ఆకలితో ఉంది. ఎవరైనా ఉన్నారా ఇక్కడ? వెదురు మ్యాష్ ఒక పెద్ద గిన్నెలో, ఒక మీడియం గిన్నెలో, ఒక చిన్న గిన్నెలో ఉన్నాయి. ఆమె ఎంతో ఆకలితో ఉన్నందున ఆమె అతి పెద్ద గిన్నెలో ఉన్న వెదురు మ్యాష్ను తినాలని అనుకుంది. కానీ ఆమె దానిని రుచి చూడాలని అనుకోడగానే ఆమె నోటిలో ఉంచాలని అనుకున్నప్పుడు కాలిపోయింది. అయ్యో, ఈ వంటకం చాలా వేడిగా ఉంది. అందువల్ల ఆమె మీడియం గిన్నెలో ఉన్న మ్యాష్ రుచి చూసింది. అరే, ఈ వంటకం చాలా చల్లగా ఉంది. అప్పుడు ఆమె చిన్న ప్లేట్ నుండి ఒక చెంచా వెదురు మ్యాష్ తీసుకుంది. యమ్మీ. ఈ వంటకం చాలా వేడిగా లేదు, చల్లగాను లేదు. నాకు సరిగ్గా సరిపోతుంది. గోల్డీ లాక్స్ అతి చిన్న గిన్నెలోని మొత్తం మ్యాష్ని తినేసింది. ఆమె విశ్రాంతి తీసుకోవడానికి పొయ్యి దగ్గరకు వెళ్లి కూర్చోవాలని అనుకుంది. ఇక్కడ కూడా ఆమెకు 3 వేర్వేరు సీట్లు చూసింది. ఆమె మొదట పెద్ద చెక్క సీట్ను ప్రయత్నించింది. పొయ్యికి చాలా దగ్గరగా ఉన్నందున ఈ సీటు చాలా గట్టిగా వేడిగా ఉంది. అప్పుడు ఆమె మీడియం సైజు పింక్ సీట్లో కూర్చుంది. ఈ సీట్ చాలా మృదువుగా ఉంది. ఈసారి గోల్డీ లాక్స్ తన పక్కన ఉన్న చిన్న ఎర్ర సీటుపై కూర్చుంది. అమ్మయ్యా, ఇది చాలా బాగుంది. కానీ అప్పుడే చిన్న సీటు ముక్కలుగా విరిగిపోయింది. అయ్యయ్యో, నేను కొంచెం సేపు మంచం మీద పడుకోవడం మంచిది.
గోల్డీ లాక్స్ వెదిరి ఇంటి పడక గదిలోకి ప్రవేశించింది. అక్కడ కూడా 3 పడకలున్నాయి. ఒకటి పెద్దది, మధ్యం సైజు, చిన్నది. గోల్డీ లాక్స్ మొదట అతిపెద్ద మంచం మీద పడుకుంది. ఈ మంచం చాలా గట్టిగా, దిండు కూడా చాలా పెద్దగా ఉంది. దాంతో ఆమె మీడియం సైజ్ బెడ్ పైకి దూకింది. కానీ అది చాలా మెత్తగా ఉంది. అప్పుడు ఆమె చిన్న మంచం మీదకి దూకింది. ఆ ఈ మంచం చాలా బాగుంది. ఆ, దిండు కూడా సౌకర్యంగా ఉంది. గోల్డీ లాక్స్ చిన్న మంచం మీద హాయిగా నిద్రపోయింది. అడవిలో వెదురును సేకరిస్తున్న సమయం ఎంత గడిచిందో అర్థం చేసుకుని పాండా కుటుంబం చివరకు ఇంటికి తిరిగి వచ్చింది. వారు వచ్చిన వెంటనే అందరూ కూర్చుని అల్పాహారం తీసుకోవాలనుకున్నారు. కానీ ఒక ఆశ్చర్యం టేబుల్ వద్ద వారి కోసం వేచి ఉంది. ఆ, ఎవరో కానీ నా భోజనాన్ని ఎంగిలి చేశారు. ఎవరో నా వెదురు మ్యాష్ ను కూడా రుచి చూశారు. బ్యాంబూ మ్యాష్ ఇది అయితే మొత్తం ఖతం చేసేసారు. పాండా ఫ్యామిలీ లేచి నిలబడి చుట్టూ చూడడం ప్రారంభించారు. పొయ్యి పక్కన ఉన్న పెద్ద సీట్లు వారి దృష్టిని ఆకర్షించాయి. మ్మ్. ఆ, ఎవరో గాని నా ఫేవరెట్ చైర్ మీద కూర్చున్నారు. ఎవరో నా కుర్చీలో కూడా కూర్చున్నారు. ఎవరో గాని నా ఫేవరెట్ చైర్ మీద కూడా కూర్చున్నారు. పైగా దాన్ని విరక్కొట్టారు కూడా. పాండా ఫ్యామిలీ ఉత్సుకతతో పడక గదిలోకి వెళ్ళాయి. ఎవరో నా బెడ్ మీద కూడా పడుకున్నారు. పైగా ఈ దిండును కూడా కింద పడేశారు. ఎవరో నా మంచం పైకి దూకారు. మమ్మీ, డాడీ, ఎవరో గాని ఇంకా నా మంచం మీద పడుకొనే ఉన్నారు. తల్లి పాండా, తండ్రి పాండా నిజంగా తమ బిడ్డ మంచం మీద ఎవరూ నిద్రిస్తుండడం చూశారు. తండ్రి పాండా దుప్పటి ఎత్తి చూసినప్పుడు గోల్డీ లాక్స్ వెంటనే మేల్కొంది. ఆమె ముందు 3 భారీ పాండాలను చూసినప్పుడు ఆమె ఎంతో భయపడింది. నువ్వు ఎవరివి? నువ్వు నా మంచం పైన ఎందుకు పడుకున్నావు? అది అది ఆ, నేను మీ ఇంట్లోకి ప్రవేశించినందుకు క్షమించని కోరుతున్నాను. నేను అడవిలో దారి తప్పి లోపలికి వెళ్ళి కొంత ఆహారం తీసుకున్నాను. అప్పుడు ఇక్కడ నిద్రపోయాను. నాపై కోపం తెచ్చుకోకండి. ఇతరుల ఇళ్లలోకి ప్రవేశించడం మంచి పద్ధతి కాదు చిన్నారి పాండా. మీ ఇంట్లో మీ గురించి ఎంతో వెతుకుతూ ఉండుంటారు. పాండా ఫ్యామిలీకి అడవిలోని ప్రతి రహదారి బాగా తెలుసు. కాబట్టి ఎప్పుడైనా గోల్డీ లాక్స్ ఇంటిని కనుగొన్నారు. మమ్మీ, బేబీ, నా బంగారు తల్లి, మేం నీకోసం ప్రతి చోట వెతుకుతున్నాం. నేను మీకు చెప్పకుండా ఎప్పుడూ తోటను వదిలి వెళ్ళను. తన బిడ్డను ఇంటికి తీసుకువచ్చినందుకు పాండా కుటుంబానికి గోల్డీ లాక్స్ తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. అప్పటి నుండి గోల్డీ లాక్స్ మరియు బేబీ పాండా చాలా సన్నిహితులు అయ్యారు. ఇప్పుడు గోల్డీ లాక్స్ ఎలుగుబంటి కుటుంబాన్ని సందర్శించడానికి ఆమె తల్లి నుండి ఎప్పుడూ అనుమతి ఇస్తూనే ఉండేది. ఆమె తరచుగా అలా చేస్తూనే ఉండేది. కాబట్టి అప్పటి నుండి ఆమె అడవిలోకి వెళ్ళేది. ఎందుకంటే తన దగ్గర స్నేహితుల బేబీ బేర్ ఎప్పుడూ ఆమెతోనే ఉండేది.